పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీలో మోస్ట్ అవైటెడ్ క్యారెక్టర్ బుజ్జిని ఫ్యాన్స్ కి పరిచయం చేశారు మూవీ మేకర్స్. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఇక డిఫరెంట్ లుక్ తో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బుజ్జి గురించే సెర్చ్ చేస్తున్నారు జనం. ఇక ఈ బుజ్జిని అసలు ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారన్న దానిపై తెగ వెతుకుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ బుజ్జిని ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయం ఆటోమేటిక్ కలిసి సంయుక్తంగా తయారు చేశారట. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ కారును రెడీ చేశారట. దీని బరువు అక్షరాల 6 టన్నులు. ఈ కారు తయారు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. ముందు 2, వెనక ఓ టైర్ మాత్రమే ఉన్న బుజ్జి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక ఈ బుజ్జి పరిచయ కార్యక్రమంలో ప్రభాస్ స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కల్కి మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమలా హాసన్, దీసా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. చూడాలి మరి కల్కి ఏ రేంజ్ లో హిట్ లేస్తుందో.